ప్రార్థన అనగానే ఎక్కడికి రావాలి? ఇంకా మర్చిపోయారా? ఏది మోకాలు ఉన్నాయా లేవా? మోకాలు చేతులు జోడించు, వెనక్కి పెట్టుకుంటావు. చేతులు జోడించాలి. 1 2 3. ఓకే. పరిశుద్ధుడా, జీవంగలైన జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. ఈ దినం ప్రభువా, ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా మమ్మల్ని సజ్జులుగా ఉంచి ఈ యొక్క వీబీఎస్లో మొదటి దినం అంతట్లో దేవా మమ్మల్ని అన్ని విధాల మీటింగ్లో సహాయపడుతూ వచ్చారు. ఇంతవరకు మీరు జరిగించిన కార్యం అంతటి కొరకై స్తుతులు స్తోత్రములు. అదే సెషన్లో మరి నాయన మరి పాటల ద్వారా, కంఠిత వాక్యాల ద్వారా, కథల ద్వారా దేవా మీరు సక్రమంగా నివర్తించుటకు సహాయపడుతూ వచ్చారు. తిరిగి ఈ సమయంలో కూడా ప్రభా క్లోజింగ్ లెసన్లో బలహీనరాలంటే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అల్పురాలని అయోగ్రాలని తండ్రి నేను కూడా యోగ్యురాలు కాను, అయినప్పటికీ నీ దయగలస్తంతో నన్ను ఆదుకొని నీ సిలువ సాడుగు మరుగుపరిచి నీ బిడ్డలకు ప్రభా చక్కగా అర్థమవటకు సహాయపడుతురండి. చెప్పాల్సిన మాటల ద్వారా వారికి కూడా నేర్చుకోవటం కథ ద్వారా మరి నీతి నేర్చుకుంటకు సహాయపడండి. నీ వాక్యాన్ని అర్థవంతంగా విని నేర్చుకునేవారు సంతోషంతో వారు తిరిగి వెళ్ళుటకు సహాయపడండి. అట్లా కృపలో సహాయపడుతురమ్మని మరి నేను ఇంతవరకు మరి నాయన గ్రూప్ డిస్కషన్లో సహాయపడుతూ వచ్చారు. చివరి యొక్క మా తండ్రి క్లోజింగ్ మీటింగ్లో కూడా మీరే సహాయం అందుకుంటూ మీరే నన్ను సిలువ సాడుగు మరుగుపరిచి నీ కాపుదల నిబద్ధత దయచేయమని వాడుకొనమని నా ప్రభు రక్షకుడు విమోచకుని తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హాయ్ పిల్లలు, రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. ఈ దినము మరి ఇది చివరి కథ కదా, క్లోజింగ్ లెసన్. ఈ మీటింగు ఇంతటితో ముగించుకోబోతున్నాం. సరే, ఈరోజు ఒక 9 సంవత్సరాల బాబు గురించి ఒక కథ విందాం. సరేనా? అతని పేరేంటో తెలుసా? తెలీదు కదా? కాలేబు. ఏం పేరు? కాలేబ్ అంట. అతనికి మరొక పేరు కూడా ఉంది, కాలేబ్ పెరేజ్. ఏంటి? వీళ్ళు ఎవరైనా ఉన్నారా కాలేబులు? ఎవరు లేరా? ఓకే బాబు, వినాలి మీరు, జరగండి, చక్కగా వినాలి మీరు. ఓకే. అయితే ఈ కాలేబ్ పెరేజ్ తన జీవితంలో ఒక దినం వచ్చింది. తనకి చాలా విచారకరమైన దినం అంటది. ఏ దినము? విచారం. రోజులు బాగా గడుస్తూ ఉన్నాయి. అయితే ఒక దినం మాత్రము తన జీవితంలో చాలా విచారిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ విచారణ అంటే అది తన జీవితంలో అంట గుర్తు పెట్టుకోలేనంత విచారమైన దినం అని ఆయన చాలా బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నారు ఇంకా. రే, నేను మళ్ళీ అడుగుతా ప్రశ్నలు. ఎవరి అబ్బాయి పేరేంటి? ఇంకొక పేరేంటి? ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు మీ అంత వయసే కదా, 9 years. కొంతమంది ఉన్నారు ఇక్కడ కదా, మీకు లేకపోవచ్చు, కొంతమంది ఉన్నారు 9 years బాబు. అయితే తన జీవితంలో ఏంటా బాధ అంటే ఒక దినము మరి వాళ్ళు ఉన్నటువంటి ఊరు చాలా బాగుందంట. ఏం ఊరు? వాళ్ళు ఉన్నటువంటి ఊరు. ఆ ఊరి పేరు ఏంటంటే ఫ్లోరిడా. ఏమంటాం ఊరి పేరు? ఫ్లోరిడాలో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందంటే సముద్రపు ఒడ్డులో, సముద్రం సమీపమున నివసిస్తూ ఉండేవాళ్ళు. అయితే మరి అక్కడ చక్కగా చదువుకునేవాడంట, పెద్ద పాఠశాలకు వెళ్ళేవాడంట. చాలా హ్యాపీగా జరుగుతున్నటువంటి దినాల్లో సడన్గా ఏమైంది, అక్కడ ఆయనకి చాలామంది స్నేహితులు కూడా ఉన్నారంట. మీకుంటారు కదా స్నేహితులు? ఈ రోజుల్లో స్నేహితులు ఎవరు ఉండరా? చాలామంది ఉంటారు. అలాగే ఈ కాలేబుకు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. చక్కగా
స్కూల్కి వెళ్తూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతున్నారు. వాళ్ళ నివాసం కూడా సముద్ర దగ్గర సమీపాన ఒడ్డున ఉన్నది. అయితే ఇంతలోనే ఏమైందంటే ఒకరోజు వాళ్ళ నాన్నకి ఒక ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఏమొచ్చింది? చాలామంది ఉద్యోగస్తులు ఎక్కడికి వెళ్తారమ్మా? చెప్పరా? మీరు చెప్తే నేను ముందుకు వెళ్తా. చెప్తే మీరు వింటున్నట్టు, మీరు మౌనంగా ఉంటే అర్థం కాలేదని. చిన్న పిల్లలు చెప్తున్నారు, పెద్ద పిల్లలు పలకట్లేదు. వెరీ గుడ్. మీరు ఇప్పుడు ఆగండి రా, అక్కలు చెప్పాలి. చెప్పండి అమ్మా. ఎక్కడ? దేశాలకా? కాదమ్మా. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు, ఒక టీచర్ అనుకోండి, లేదా ఒక పోలీస్ అనుకోండి, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతారు, అవునా? అలాగే ఈ కాలేబు అనే తండ్రి కూడా ఒక రాష్ట్రంలో చిన్న పట్టణానికి వెళ్తున్నాడు. ఇక్కడ నివాసించేదేమో చాలా పెద్ద పట్టణం ఫ్లోరిడాలో, కానీ వాళ్ళు వెళ్తున్నటువంటి పట్టణము చాలా చిన్నదంట. బాధ ఉంటుందా ఉండదా? స్నేహితులు వదిలిపెట్టాలి, ఊరుని వదిలిపెట్టాలి, ఆహ్లాదాన్ని వదిలిపెట్టాలి. తనకు బాధ వచ్చేసింది, తన హృదయంలో బాధ. అయ్యో, ఆ చిన్న పట్టణానికి తీసుకెళ్ళిపోతున్నాడు మా నాన్న అని వదిలిపెట్టుకోలేక చాలా బాధతో వేదనతో కృంగి ఉన్నాడంట. అయితే ఆ వెళ్తున్నటువంటి పట్టణం పేరు అమోవా. ఊరి పేరేంటి? అమోవా. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? విన్నారమ్మా పెద్ద పిల్లలు? వినలేదు. కానీ ఆ పట్టణం గురించి అతనికి తెలియదు, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, మరి ఎలా జీవించాలో కూడా తెలియదు. కాబట్టి అందుకనే ఆయన ఇవన్నీ వదిలిపెట్టిపోతున్నందుకు చాలా బాధగా, ఇక్కడే వదిలేసిపోతున్నానని చాలా బాధగా ఉందంట. అయితే తనకు స్నేహితులు తనకు ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించారు. వెళ్తున్నప్పుడు ఇస్తాం కదా, ఊరు వెళ్ళిపోతుంటే ఫ్రెండ్స్కి ఇస్తామా లేదా? మంచి మంచి గిఫ్ట్లు జ్ఞాపకార్థంగా. ఫ్రెండ్ నా జ్ఞాపకార్థంగా ఉంచుకొని కొంతమంది ఆటోగ్రాఫ్ కూడా రాస్తుంటారు కదా వెళ్తూ ఉంటే. అలాగే ఈ కాలేబుకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంట మళ్ళీ ఒక బుక్ ఇచ్చారంట. అది సీక్రెట్ కోడ్. ఏంటి? సీక్రెట్ కోడ్. ఎందుకంటే ఆ పట్టణంలో నివసించేటప్పుడు ఈ కాలేబు ఫ్రెండ్స్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి వాళ్ళ నాన్న మరి కానిస్టేబుల్ అనమాట. వాళ్ళ డ్యూటీ ఏంటి? డిటెక్టివ్ కూడా ఉంటారు కదా పోలీసులలో. ఉంటారా లేదా? పెద్ద పిల్లలు ఉంటారు కదమ్మా. ఏమి సైలెంట్గా ఉండాలి నాన్న? కథ చెప్పద్దా? ఆపేసేనా? మరెందుకు కొట్టుకుంటున్నారు? ఇట్రా, ఇక్కడ నువ్వు ఇట్రా ముందు. కాబట్టి నేను చెప్పేది పోతుంది. ఏం చెప్పాను? చెప్పాలి. ఎక్కడ ఆపాను? వెరీ గుడ్. చిన్నపిల్లలు యాక్టివ్గా ఉన్నారు, మా పెద్ద పిల్లలు ఏం పలకట్లేదు. మీకు ఇష్టం లేదా కదా? చెప్పండి. ఇష్టం లేదంటే చెప్పండి. ఇష్టం ఉంటే ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? ఇక్కడ ఆ డిటెక్టివ్స్ ఉన్నారు, వాళ్ళలో 2 కవల పిల్లలు ఉన్నారంట. ఎవరికి? ఆ పోలీస్ యొక్క కుటుంబంలో 2 కవలు ఉన్నారు. వీళ్ళు ఈ కాలేబుకి మంచి స్నేహితులంట. ఏంటంట? చెప్పాలి. స్నేహితులు అంటే ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఉన్నారా స్నేహితులు? మంచి స్నేహితులు ఉన్నారా? గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అలాగే ఈ కాలేబుకు కూడా ఉన్నారంట. అయితే ఈ స్నేహితులు ఒక సీక్రెట్ కోడ్ బుక్ను కాలేబుకి ప్రజెంట్ చేసి ఇచ్చారంట. తను వెంట పెట్టుకొని బాధతో అవి తీసుకున్నాడు, జోబులు వేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వాళ్ళతోటి మరి సామాన్లని సర్దుకొని కారులో బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు? ఏం పేరు చెప్పాను ఇందాక? ఆ ఊరి పేరు ఏం చెప్పా మీకు? ఇందాక చెప్పాను కదా ఒక ఊరి పేరు. ఏ ఊరని చెప్పా? చెప్పాలి. అమోవా అనే ఊరికి. చూడండి కాలేబుని చూడండి ఒకసారి. కాలేబు ఎలా ఉన్నాడు? బాధతో ఏడుస్తూ కారులో కూర్చొని ఎట్లా డల్లుగా దుఃఖంతో, అయ్యో నా ఊరు పోతుంది, నా ఫ్రెండ్స్ పోతున్నారే, నా స్నేహం అంతా పోయిందే అని బాధతో చూస్తూ ఉన్నాడు కదా. అక్కడున్న స్నేహితులు కూడా అంట వీళ్ళు రహస్యాలు కనిపెడతారంట.
వాళ్ళ వాళ్ళ నాన్న అంటే ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న కాలేబు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వింటున్నారా? వాళ్ళ నాన్న మరి పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు అవి ఎక్కువగా చేస్తుంటే ఈ కాలేబు కూడా అది వచ్చేసిందనమాట. ఇతను కూడా దీనికి ఈ కాలేబు కూడా మంచి పేరు ఉంది. ఏం పేరుంది? ఆయన సీక్రెట్ మ్యాన్ అని పేరు వచ్చింది. ఈ గూఢచారి పేరు అని లేకపోతే డిటెక్టివ్ అని పేరు తెచ్చుకున్నాడు. ఈయనకు ఒక ఆశ, ఏదన్నా చూస్తే వదిలిపెట్టాడు, త్వరగా కనిపెట్టాలి, అక్కడ ఏమవుతుందో చూడాలి, అక్కడ ఏముందో కనిపెట్టాలని చెప్పేసి సీక్రెట్ కోడ్స్ అన్ని రాసుకునేవాడు ఈ కాలేబు. ఎవరమ్మా? ఏం చేసేవాడు? అలాంటి వ్యక్తి ఇవన్నీ ఇచ్చినవి కూడా మర్చిపోయి బ్యాగ్లు వేసుకొని ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే తర్వాత వెళ్ళిపోయారు. నేను కథ చాలా ఉంది కానీ షార్ట్కట్లో మీకు చెప్తున్నాను. మీరు వింటే చెప్తా, లేదంటే క్లోజ్ చేస్తా. నాకు ఆన్సర్ చెప్పాలి మీరు, సరేనా? ఓకే. కాబట్టి మరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఊరు వచ్చింది. ఏ ఊరు? అమోన్ అనే ఊరు వచ్చింది. అక్కడ దిగారు. వాళ్ళ సామాన్లన్నీ సర్దుకుంటున్నారంట. ఆ ఊరిలో మరి పట్టణం కదా, అది చిన్న పట్టణం కదా, ఇలాగే మన ఉప్పలపాడులాగే మరి పొలాలు, చెట్లు, మరి ఇంకేమున్నాయంట? ఏముంటాయి? ఆయనంట ఫ్లోరిడాలో ఈత చెట్లే లేవంట. ఈ ఊరిలో చాలా ఈత చెట్లు, పొలాలు, పచ్చగా చాలా బాగుందంట. కానీ ఊరు మాత్రము చిన్నగా ఉందంట. ఎట్టకేలకి ఊరికి వచ్చినాక కోపంతో వాళ్ళ నాన్న మీద విసుక్కుంటూ ఇంట్లో నుంచి వచ్చి బయటికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎవరు తిరుగుతున్నారు? కాలేబు. ఎక్కడ తిరుగుతున్నాడు? ఇంటి చుట్టే, ఇంకా రోడ్డు మీదకి వెళ్ళాల. అప్పుడే దిగారు కదా. వాళ్ళ నాన్న ఇంట్లో సామాన్లన్నీ సర్దుతూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు కొడుకుతో, కాలేబు, నీకు బోరు కొడుతుందేమో, ఇది మనం కొత్తగా వచ్చాం కదా ఈ ఊరు, నీకు కొంచెం అలవాటు అవుతుందిలే, నువ్వేం దిగులు పడద్దు, నువ్వు అట్లా వెళ్ళి పరిసరాలు చూసిరా నాయన, నీకు కొంత దిగులు పోతుంది అని చెప్తాడు. అప్పుడు ఈయన కోపంగా తండ్రికి వెళ్ళి చూస్తూ, భలే చెప్పావులే, పెద్ద తీసుకొచ్చి మళ్ళీ ఊరు చూసిరామంటున్నావా నన్ను అని చెప్పేసి పళ్ళు బిగించుకుంటూ చూడండి ఎలా చూస్తున్నాడు. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు వాళ్ళ నాన్న మీద. నన్ను నా ఫ్రెండ్స్ అందరిని వదిలిపెట్టి తీసుకొచ్చావు, ఇక నిన్ను ఇక్కడ ఏం చూడాలి, నాకు ఇష్టం లేని ఊరు ఇది అంటే వాళ్ళ నాన్న పిలిచి, నువ్వు బాధపడకు, ఇంకేం కాదు, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడ కూడా పరిచయాలు ఉంటాయి, నువ్వేం బాధపడొద్దు, కొంచెం మేము ఈ సామాన్లన్నీ సర్దేలోపు నువ్వు వెళ్ళి ఆ ఊరు అట్లా ఇంటికి వెళ్ళి పరిసరాలు చాలా ప్రహారీ ఉందంట, పొలాలు, అరటి తోటలు అని ఉన్నాయంట, అలా వెళ్ళి చూసిరా నాయన అన్నాడంట. సరే అని చెప్పేసి అతను ఏం చేశాడు చూడడానికి వెళ్ళాడు. అక్కడ వెళితే ఈయనకేం పేరుంది? సీక్రెట్ ఏజెంట్ మ్యాన్ కదా. ఎవరి పేరు? కాలేబ్ పెరేజ్. ఏం పేరు? కాలేజ్ పెరేజ్కి సీక్రెట్ మ్యాన్ అనే పేరు ఉంది. ఈలోపు సరే చూద్దామని చెప్పేసి ఆయన వెళ్ళాడు. అటుగా వెళ్తూ ఒక చెట్టు ఉందంట అక్కడ. కొంచెం ఇంటి వెనకకి వెళ్ళేసరికి, వినాలి రే బాబు, వాళ్ళ ఇండ్లు దిగినటువంటి ఇంటికి వెనక పెరట్లో ఒక పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టు వెనక్కి వెళ్తే ఆ చెట్టు పైన ఒక ఇండ్లు కనిపిస్తుందంట. ఇతనికి ఏం ఆశ ఉంది? కాలేబుకి ఏదైనా ఒక అద్భుతాన్ని కనిపెట్టాలి, లేదా ఒక సీక్రెట్ని కనిపెట్టాలి అనేటువంటి ఆశ. ఈయన కోపంతో పోయినోడు ఇంటి వెనకాలకి పోగానే ఆయనకి ఒక అద్భుతం కనిపించింది. ఏంటి అద్భుతం? చెట్టు పైన ఇల్లు అంట. ఏమిల్లు అది? చెట్టు పైన ఇల్లు. దాన్ని ట్రీ హౌస్ అంటారు. ఏంటి? ట్రీ హౌస్. చేది ట్రీ హౌస్. చెట్టు పైన ఇల్లు ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? ఈ కాలేబు కూడా చెట్టు పైన ఇల్లుని చూసి, అది ఎలా ఉందంటే చెక్క పెట్టెతో చక్కగా తయారు చేసి మెట్లు కూడా ఉన్నాయి దానికి. ఆయన నాకేదో రహస్యం దొరికింది, నేను ఇక్కడ కనిపెడతా అని చెప్పి కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. అక్కడ వదిలిపెట్టినటువంటి ఆ బాధ, దిగులు కొంచెం పోయింది. ఇక్కడ ఏదో ఉంది, ఈ రహస్యం ఏదో ఛేదించాలి, నేను కనుక్కోవాలని చెప్పేసి వాళ్ళ నాన్నకు తెలియకుండా ఆ చెట్టు దగ్గర బయటలా దొంగచాటుగా ఇలా వెళ్ళి చూస్తూ ఉన్నాడంట. ఏమైందంట?
చూస్తూ ఉన్నాడంట. అక్కడ చూస్తూ ఉంటే మరి చెట్టుపైకి చూడడానికి చిన్నగా మెట్లు ఎక్కాడు. ఎక్కడికి ఎక్కాడు? చెట్టు పైకి ఎక్కాడు. అయితే చెట్టు పైకి ఎక్కిన తర్వాత ఇంకొక అద్భుతం కనిపించింది ఆయనకి. ఏంటి అద్భుతము చెప్పగలుగుతారా? మీకు తెలిసి ఉదయం బాగా చెప్పారు ఆంటీకి, మరి నా చెప్పట్లా. ఏం అద్భుతం అంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇలా అనిపిస్తుంది. ఏంటిది? చదవండి గట్టిగా. థ్యాంక్ యూ అంటే ఏంటి? తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్లో థ్యాంక్ యూ. వెరీ గుడ్. కృతజ్ఞత, ధన్యవాద్ కదా. ఈయనకి ఇక అర్థం కాలే. లోపల ఎక్కడుందంటే ఇది చెట్టు దగ్గర ఎక్కాలని పోతున్నాడు కదా, అక్కడ చెట్టు మీద చెక్కబడి ఉన్నది. ఈ అక్షరాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఆలోచనలు పడిపోయాడు. ఇక ఆయనకు స్పీడ్ పెంచుతున్నాడు. ఆయన ముందే ఏజెంట్ కదా, సీక్రెట్ ఏజెంట్ మ్యాన్ కదా. ఏదో రహస్యం కనిపెట్టేసాలి నేను, మా నాన్నకు తెలియకుండా. ఇక నేను ఏదేదో చేసేయాలని ఆనందపడుతూ ఉన్నాడంట. అప్పుడు మరి ఈ కాలేబు ఏం చేయాలా, నేను ఇంక ఎలా చేయాలబ్బా, ఇది ఎక్కడికి వచ్చింది, ఎలా చెక్కారు, ఎవరు చెక్కింటారు అని ఆలోచిస్తుంటే ఓహో ఈ ఇంట్లో ఎవరో ఉండిపోయారు. ఈయన ఫ్రెండ్స్ని వదిలిపెట్టొచ్చాడు కదా, ఈ ఇంట్లో కూడా వీళ్ళు వచ్చేసరికి ఇంకొక ఫ్యామిలీ ఉన్నింది. ఈ ఫ్యామిలీ వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఒక ఫ్యామిలీ వెళ్తూ ఆ ఫ్యామిలీలో ఇలాంటి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు రిని. ఏం పేరు? రిని అనే అబ్బాయి వెళ్తూ ఆ చెట్టుకి థ్యాంక్స్ అనే పదం రాసిపోయాడు. అర్థమైందా? ఇది అతనికి అర్థం కాలేదు. ఎవరికి? కాలేబ్ పెరేజ్కి అర్థం కాలేదనమాట. ఇక ఆలోచిస్తూ ఏం అర్థం కాల, ఎవరిని అడగాల, ఈ కోడికి నాకు అర్థం ఏంటి, థ్యాంక్స్ అంటే ఏంటి, ఆ అబ్బాయికి అర్థం కావట్లేదు కాలేబుకి. కానీ తన స్నేహితురాళ్ళు గుర్తొచ్చింది. నా స్నేహితుడు ఈ కోడును భాషను తర్జుమా చేయడానికి నాకు ఒక బుక్ ఇచ్చాడు, ఆ బుక్ తీసుకొని వద్దామని అప్పుడు గుర్తొచ్చింది. స్నేహితులు ఇచ్చింది. అప్పుడు నాకు గుర్తురాలి, ఏడో బ్యాగ్లో పడేసాడు. దిగులతో చింతతో వచ్చాడు కదా. అవునా? వచ్చాడా లేదా? ఎప్పుడు గుర్తొచ్చింది? ఇప్పుడు ఇక్కడ ఒక పదం, థ్యాంక్స్ అనే పదం చెట్టు మీద కనిపించింది. అప్పుడు పరిగెత్తాడు స్నేహితులు ఇచ్చిన బుక్. అది దీన్ని చూసి ఈ థ్యాంక్స్కి అర్థమైందో నేను కనుక్కోవాలని చెప్పేసి తీసుకొస్తే చూశాడు, కోడ్ చేసి చూశాడు. దానికి ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉన్నాడు. సరే తన మరి మెల్లగా ఏం చేసంట, ఆ చెట్టు మీద లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంట ఆ చెట్టు దాని కింద కార్డు ఒకటి ఉందంట. ఆ చెట్టు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చెక్క కిటికీ ఉంది. ఆ కిటికీ దగ్గర ఒక అట్టలో ఒక కార్డు ఉందంట. ఆ కార్డుని తీసుకోవడానికి వెళ్ళేసరికి ఆ కార్డు ఏమైంది, తీసాడు. కార్డుని తీస్తే అక్కడ ఒక పదం రాయబడింది, ఒక కోడ్ చేయబడింది. ఏంటి ఆ కోడ్ అంటే 1 తెస్సలోనికలు 5:16. ఎవరైనా చదువుతారా? 1 తెస్సలోనిక పత్రిక త్వరగా 5:16. ఈ కోడ్ నీకు మళ్ళీ తర్వాత చెప్తా, మీరు చెప్తే ఓకే, లేదంటే నేను తర్వాత చెప్తా. ఆ కోడ్ ఆయనకి అర్థం కాలే. ఏంటి తెస్సలోనిక, ఇది అధ్యాయం ఏంటో బైబిల్ అబ్బాయికి చదవడానికి అప్పుడు తెలియలేదు. వాళ్ళ నాన్నకు కూడా అంతంత మాత్రమే విశ్వాసం. దేవుడి గురించి కొంతకాలమే వెళ్ళాడంట, చర్చికి పూర్తిగా వెళ్ళేవాడు కాదంట, అప్పుడప్పుడు వెళ్ళేవాడంట. ఎవరు తండ్రి? కాలేబు వాళ్ళ తండ్రి. అందుకని చెప్పి ఆయనకు తెలియలా. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, నాకు రహస్య కోడ్ ఒకటి దొరికింది, ఇక నేనేం చేయాలబ్బా అని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటూ అంతా వెతుకుతున్నాడు. ఏం అర్థం కాలేదు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి నాన్న మరి నాకు ఒక కోడ్ దొరికింది, నువ్వేమైనా చెప్పగలవా అని అడిగాడు. ఎవరు? కాలేబు. ఎవరిని అడిగాడు? ఎవరు చెప్పట్లా? తండ్రిని అడిగారు. నా కోడ్ ఏంటి, రెఫరెన్స్ చెప్పండి. ప్రతి విషయమునందు చెప్పండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు. ఏంది ఇంతమంది నోరు లేదు, ఏమైంది? పలకాలు అందరూ. నిద్ర వస్తుందా? చెప్పండి. ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో. ప్రతి విషయం అంటే
అన్ని విషయాల్లో. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు స్తుతి చెల్లించాలా, ఈరోజు భోజనం అంకులు పెట్టినందుకు స్తుతించాలా, అవునా కదా? కృతజ్ఞత అంటే ఏంట్రా అబ్బాయిలు? థ్యాంక్స్ ఎందుకు చెప్తాం? ఓ పెన్ ఇస్తేనే థ్యాంక్స్ అంటాం కదా. మరి దేవుడు మనల్ని ఇక్కడిగా తీసుకొచ్చి ఉదయం నుంచి ఇక్కడగా మనందరితో మరి వాక్యాలు, కథలు, పాటలు నేర్పిస్తున్నారు. మరి అంకుల్ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. మరి దేవునికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞత తెలియచేయాలి. ఈ విషయాన్ని కాలేబుకు తెలియక మరెంతో సతమతం అవుతూ వచ్చాడు. తండ్రి చూస్తేనేమో చెప్పలేకపోయాడు. సరే అని చెప్పేసి సరే ఇదిగోండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. చెప్పాను కదా ఇందాక, నాన్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నేను ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇది ఇంకా వెతుకుతున్నప్పుడు ఏమైందంటే ఈ గ్రంథం బైబిల్ ఒకటి వదిలేసి వెళ్ళిపోయారంట. ఎవరు? ఇంతకుముందు ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉందన్నాం కదా. ఎవరు? పాల్ అనే ఇంకొక కుర్రాడు. ఎవరికంటే రిని అని ఇందా చెప్పుకున్నాం కదా. కాలేపుకు ఒక ఫ్రెండ్ దొరికాడు కదా, రిని అనే ఫ్రెండ్. ఆ ఫ్రెండ్కు ఫ్రెండు ఇక్కడ ముగ్గురు వచ్చారు. ఎవరు? కాలేబు. కాలేబుకు దొరికిన వ్యక్తి ఎవరు? రిని. రిని ఫ్రెండ్ ఎవరు? పాల్. చెప్పాలి ముగ్గురు పేర్లు. ఫస్ట్ ఎవరు? కాలేబ్. రెండో ఫ్రెండ్ రిని. రిని ఫ్రెండ్ ఎవరు? పాల్. ఈ పాల్ అనే మరి వాళ్ళ తల్లిదండ్రులు చాలా దైవభక్తి కలిగినటువంటి కుటుంబము. ఎవరు? పాల్ అనే వారు తల్లిదండ్రులు. ఈ పాలు వాళ్ళ కుటుంబంలో ఒక్కడే కొడుకు. చాలా దైవభక్తి కలిగినటువంటి కుటుంబం అంట. అందుకని అతను వెళ్తూ ఆ బైబిల్ అక్కడ వదిలేశారు. అతను వెళ్తూ ఆ చెట్టు పైన థ్యాంక్స్ అని రాశాడు. కారణం ఎందుకు రాశాడు అని చెప్పేసి ఇతనికి తెలియదు. ఈ తండ్రి ఏమో చెప్పమంటే బైబిల్ అంతా వెతికి అరే ఇదేదో కోడ్ ఉందిరా అండర్లైన్ చేశాడు, ఎక్కడో దొరుకుద్ది వెతుకు కనపడుతుంది అని చెప్తాడు. తర్వాత చూస్తే రెఫరెన్స్ చూస్తే ఇక్కడ కృతజ్ఞత ప్రతి విషయంలో చెల్లించాలని చెప్పి రాయబడింది. ఇది కృతజ్ఞత అంటే ఏంది నాన్న అంటే థ్యాంక్సేరా. థ్యాంక్స్ అంటే ఏంటి? కృతజ్ఞత. కాబట్టి కృతజ్ఞత థ్యాంక్స్ నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్పను పో అన్నాడు కాలేబు. ఎందుకు చెప్పాలంట? నేను చెప్పను. నాకేం చేశాడు దేవుడు? నన్ను ఫ్రెండ్స్ని వదిలిపెట్టాడు, ఊరిని వదిలిపెట్టి పంపించాడు, ఏం లేని ఊరికి తీసుకొచ్చాడు, ఒక ఫ్రెండ్ లేడు అని బాధపడుతూ ఉన్నాడు. ఏమ్రా బాధపడుతున్నాడా? ఆ బాధపడుతున్న సమయంలో దేవుడు రినిని పరిచయం చేశాడు. ఎవరికి? కాలేబుకు. అప్పుడు చూడండి, నేను ఫాస్ట్గా వెళ్తున్నాను కదా. ఈలోపు ఏం చేశాడంటే ఆ బైబిల్ తీసుకొచ్చి నాన్న కొంత చెప్పాడు. చివరిలో చుట్టూ తిరుగుతూ ఆ చెట్టు కింద ఒక సౌండ్ వినిపిస్తూ ఉంది. ఒక కుక్క అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఈ చెట్టు పైన ఇల్లు ఉందన్నాం కదా, చెట్టు పైన చెక్క ఇల్లు కట్టారు కదమ్మా. కట్టామా? కాలేబు చూశాడా? ఎక్కి పైకి వెళ్ళి దిగి వచ్చాడు కదా. అందులోంచి ఏం తీసుకొచ్చాడు? బైబిల్ కదా. చెట్టు పైన ఏం రాశారు? ఏం రాసింది? మనకి అది అర్థం కావట్లేదు ఇంకా. ఈ థ్యాంక్స్ అంటే ఏంటి, ఎందుకు చెప్పాలి అని తండ్రి మీద కోపడుతూ ఉన్నాడు. ఆ టైంలో కింద బాధపడుతూ నిలబడ్డప్పుడు ఈ రిని చెట్టు వెనక ఉంటాడు. ఒక కుక్క గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విని ఏమైంది ఇక్కడ కుక్క అరుస్తుంది అని చెప్పేసి ఈ కాలేబు అక్కడికి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తుంటే అది అటు ఇటు తిరుగుతూ ఆ చుట్టూ తిరుగుతూ ఇటు ముందుకు వెనక్కి వెళ్తూ ఉందంట. అప్పుడు ఒక మాట వినిపిస్తుంది. ఆ మాట ఏంటంటే రిని అంటాడు అక్కడ నుండి, అరే జాగ్రత్త, ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళకూడదు, మనము జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. కాక అంట, కుక్కని కాక అంటున్నాడు. కాక వెళ్ళొద్దు, నువ్వు త్వరగా వచ్చేయి, నువ్వు అందులో ఇంట్లోకి వెళ్ళకూడదు, మనం గేటు దాటి పోకూడదు, దిగుతలే ఉండాలి అని అంటున్నాడు రిని. ఎవరంటున్నారు? రిని అంటున్నాడు. చెప్పాలి, ఎవరంటున్నారు? ఎవరితో అంటున్నాడు? కుక్కతో అన్నాడు. అప్పుడు కాలేబు చూసి ఇటు చూసేసరికి కుక్క కనిపించింది, రిని కనిపించాడు. నవ్వుకొని ఏందీడు కుక్కతో మాట్లాడుతున్నాడు, ఏందో పోవద్దు అంటున్నాడు, అది దాటిపోవద్దు అంటున్నాడు అని చెప్పేసి నవ్వుకొని, సర్లేవయ్యా చూసినాం కానీ రారా బయటికి, నేను నిన్ను చూశాను కానీ నువ్వు ఆపకపోతే ఆ కుక్క అరిసేలా లేదు, ముందు తీసుకుపో దగ్గరికి అని చెప్పేసి అని అంటున్నాడు. అప్పుడు దగ్గరికి వస్తాడు ఎవరు? రిని వచ్చిన తర్వాత
ఇక్కడ చూద్దాం, చూడండి, మీకు ఆ ఫోటో చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, చెప్పాలి ఏమేమి కనిపిస్తున్నాయో. కాలేబు, కుక్క, రిని, ముగ్గురు ఉన్నారు. అవునా? కుక్క ఇక్కడ నిలబడింది, అక్కడ తొంగి చూస్తున్నాడు కాలేబు కదా, ఎవరు అరుస్తుంది అని. అవునా కదా? పిల్లలు వింటున్నారా? ఇటు సైడ్కి ఎవరున్నారు? రిని ఉన్నాడు కదా. ఆ విధంగా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అవునా? నీ పేరేంటి అని అంటే, నా పేరు రిని. మరి నీ పేరేంటి? నా పేరు కాలేబ్ పెరీజ్. నాకు ఇంకో పేరు కూడా ఉంది. ఏం పేరు ఉంది అది? కాలేబ్ పెరీజ్ కదా. ఆయన పేరు ఇంకోటి చెప్పుకున్నాం కదా మొదట్లో, స్పెగే అని పేరుంది. స్పెగే అంటే ఆయన పరిశోధించేవాడు అని ఆయన ఫ్రెండ్స్ పెట్టుకున్నారంట. ఆయన పేరును ఫ్రెండ్స్ పెట్టుకున్నారంట. అందుకని నా పేరు ఇన్ని ఉన్నాయి అని చెప్పి చెప్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ అయిపోయారు. ఏమైపోయారు? ఫ్రెండ్షిప్ అయిపోయారు. ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకేంటి కథ అంటే, నేను నా పలానా ఊరి నుంచి వచ్చాను, నాకు ఫ్రెండ్స్ ఇలా అనేవాళ్ళు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, మరి నాకు ఈ థ్యాంక్స్ అంటే అర్థం కాలేదు, ఈ చెట్టు మీద ఎందుకు రాశారు, దయచేసి చెప్పవా అని రినీని అడుగుతాడు. రిని ఉండి ఇదా, ఓహో థ్యాంక్స్ గురించి అడుగుతున్నావా, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మేమిద్దరం చాలా ఫ్రెండ్స్, చాలా దైవభక్తి కలిగిన వాళ్ళము. ఈ పాల్ అనే ఫ్రెండ్ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ఏం చెల్లించేవాడు అంటే ప్రతిదానికి థ్యాంక్స్. ఎవరికి చెప్తున్నాడు? యేసయ్యకి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకు చెప్పాలా థ్యాంక్స్ అని అడిగాడు మళ్ళీ కాలేబు. అంటే దేవుడు, వాళ్ళు నన్ను ప్రేమించారు, దేవుడు వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళకు మంచి గృహం ఇచ్చారు, కాబట్టి ప్రతి విషయంలో దేవుణ్ణి మనము స్తుతించాలి, కృతజ్ఞత చెప్పాలి. కాబట్టి ఇది చెట్టు మీద రాసుకుంటే అది చూసినప్పుడల్లా నాకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలనే మాట గుర్తొస్తుంది, అందుకని నేను రాశాడు నా ఫ్రెండ్ పాలు అని రిని చెప్తాడు. ఎవరికి చెప్తాడు? కాలేబుకి. అప్పుడు అవునా, అలానా, ఏం మేలు చేశాడు నీకు, ఏం చెప్పాడంటే ఎన్నో బహుమానాలు ఇచ్చారంట ఆ కుటుంబానికి యేసయ్య. ఎవరికి? పాల్ కుటుంబానికి. అవి సొంతంగా రిని చూశాడు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. యేసయ్య వాళ్ళ ఇంట్లో ఏం చేశాడు మరి ఇప్పుడు కాలేబు ఏం చేశాడు? బాధపడుతూ వచ్చాడు ఫస్ట్. అవునా? దేవునికి థ్యాంక్స్ చెప్పలేదు, ఊరు వెళ్ళిపోతున్నాడని బాధపడ్డాడు, తండ్రి మీద కోపడ్డాడు, పళ్ళు కొరికాడు. అవునా కాదా? కానీ దేవుని నమ్మిన బిడ్డలు ఎలా ఉండాలి? కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ ఈ కాలేబు చెప్పలేదు. చెప్పకుండా పైగా కోపడుతూ వచ్చాడు. నేనేమో పెద్ద ఎవరిని, సీక్రెట్ మ్యాన్ని, అన్నీ పరిశోధించేవాడిని, నేను ఒక డిటెక్టివ్ని, నేను అన్నీ కనిపెట్టేవాడిని అని అనుకున్నాడు. కానీ అయ్యో దేవుని స్తుతించాలి, దేవుడు నాకు మేలు చేస్తాడు, ఆ ఊరికి వెళ్ళినా నాకు తోడుంటాడని గ్రహించలేదు. వింటున్నారా? గ్రహించలేదు. ఎవరు చెప్పాలి? ఎవరు? కాలేబ్ పెరేజ్. చెప్పండి, పెరేజ్. ఇప్పుడు ఎవరు దొరికారు కాలేబుకి ఫ్రెండ్? అందరు చెప్పాలి. ఏం చెప్పాడు? థ్యాంక్స్కి అర్థం ఏం చెప్పాడు? ఎందుకు చెప్పాలన్నాడు? థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటమ్మా? దేవుడు ఎన్నో బహుమానాలు ఇచ్చాడు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్పి ఆయన చెప్పాడు. ఏం బహుమానాలు ఇచ్చాడయ్యా అంటే ఆయన అన్నీ చెప్తూ వచ్చాడు. మరి మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు కదా, మరి మన కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్తూ వచ్చాడు. మనం ఏ స్థలంలోకి వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వేం దిగులు పడద్దు, దేవుడు గొప్పవాడు, యేసయ్య నమ్ముకుంటే ఆయన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి నువ్వు కూడా యేసయ్యని నమ్ము, నువ్వు కూడా యేసయ్యకి థ్యాంక్స్ చెప్పు అని చెప్తాడనమాట. అప్పుడు దాకా కాలేబుకు ఎంత చెప్పినా అర్థం కాలే. ఎప్పుడైతే రిని పాల్ కుటుంబం, ఆ తల్లిదండ్రుల గురించి, పాల్ స్నేహితుడి గురించి, వాళ్ళ యొక్క దేవుని ఎలా ప్రేమించారో వినాలి. దేవుణ్ణి ప్రేమించే రీతిని బట్టి స్నేహితుడికి చెప్పి దేవుని యొక్క గొప్పతనాన్ని చాటు చెప్పాడు. మీరు చెప్తున్నారు అట్లా?
దేవుడికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఎప్పుడన్నా చెప్తున్నారా? రాత్రంతా కాపాడవయ్యా అని ఉదయాన్నే థ్యాంక్స్ చెప్తున్నారా? మీరు కూడా చెప్పట్లే, కాలేబు వలే మీరు కూడా కోప్పడుతున్నారు. అనవసరంగా తీసుకొచ్చారు మమ్మల్ని, ఈ ఎండకిడ పడేశారు, ఏంది మాకు ఈ బాధ, పడుకోకుండా సెలవులు ఇస్తే అని తిట్టుకుంటున్నారా లేదా? తిట్టుకుంటున్నారు కదరా? అబద్ధాలే, తిట్టుకోలేదంటే అబద్ధమే, ఒప్పుకోవాలి. కాలేబు కూడా మీలాగా పళ్ళు కొరికాడు వాళ్ళ అమ్మనాల మీద, తిట్టుకుంటున్నాడంట. యూసఫ్ అన్న కూడా తిట్టుకుంటున్నాడు. మనం తిట్టుకోకూడదు, రిని వలే పాలు వలే ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. చెప్పండి, ప్రతి విషయంలో పలకాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లిస్తారా? కాబట్టి ఆ విధంగా చెప్తే వెంటనే మరి కాలేబు, అవునా నేను కూడా ఆ యేసయ్య ప్రేమను పొందుకుంటాను, ఇప్పటివరకు నాకు తెలియదు, అట్లయితే నేను కూడా యేసయ్యని నమ్ముకుంటాను, నా హృదయంలో కూడా యేసయ్యని మరి చేర్చుకుంటాను, నన్ను యేసయ్య పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు అని చెప్పేసి నమ్మాడనమాట. అందుకని ఆ చక్క ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయారు. చూడండి చూడండి, ఇద్దరు కూర్చొని ఎంత బాగా ముచ్చట్లాడుతున్నారు కదా, చక్కగా నేల మీద కూర్చొని ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు కదా. ఇప్పుడు కాలేబుకి ఎవరు దొరికారు? రిని ఫ్రెండ్ దొరికాడా లేదా? ఎలాంటి ఫ్రెండ్ దొరికాడు? ఎలాంటి ఫ్రెండ్? మంచి ఫ్రెండ్, స్నేహితుడు, దేవుని బిడ్డ, మారు మనసు పాపక్షమాపణ గురించి తెలియపరిచేటువంటి బిడ్డ దొరికాడు. కాబట్టి ఇద్దరు ఇప్పుడు ఏమైపోయారు? ఫ్రెండ్స్. దేవునికి థ్యాంక్స్ చెప్పే విషయంలో మనం కూడా వెనకబడిపోతున్నాం. ప్రభువును గిన మనం నమ్ముకుంటే, కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటేనే దేవుని బిడ్డలం. అలా ఉంటేనే పరలోక రాజ్యానికి మనం కూడా వెళ్ళే వారముగా ఉంటాం. ఎంత సంతోషంగా వీళ్ళు మరి ప్రభువును స్తుతించి మారు మనసు పొంది దైవభక్తి కలిగి ఉంటూ వచ్చాడు. అప్పుడు అంటాడు రిని, కాలేబు నువ్వేమి బాధపడద్దు, నువ్వు స్నేహితుల దగ్గర వినాలమ్మా, నువ్వు స్నేహితుల దగ్గర ఏదైతే వదిలేసి వచ్చావో అదే మనం ఇక్కడ కూడా ఒక సీక్రెట్ బ్రాంచి ఈ గృహంలో పెడదాం. ఏ గృహంలో? ఏ గృహంలో? బాయ్స్, చెట్టు పైన ఇల్లు ఉంది కదా, ఏదది? ట్రీ హౌస్. వెరీ గుడ్. ఏ హౌస్ అమ్మా? ట్రీ హౌస్ అంటే ఏంటి? చెట్టు పైన ఇల్లు. దేంతో చేయబడింది అది? అందులో ఏమేమి దొరికాయి కాలేబుకు? తద్వారా ఏం నేర్చుకున్నాడు? బైబిల్ ఏం రాయబడింది? కృతజ్ఞత, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఉంది. అప్పుడు అర్థమైంది బైబిల్లో కోడ్ అర్థం ఏంటో కాలేబుకి. ఓహో ఇదే ఆ విషయము. అయితే వెళ్తూ వెళ్తూ ఈయన ఇక్కడ రాసుకుని అది చూసినప్పుడు అల్లంట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని గుర్తొచ్చేదంట ఈ రినికి. అదే విషయాన్ని కాలేబుకి చెప్పాడు. నిజమేనా నువ్వు చెప్పేదంతా నిజమేనా అంటే, నిజము కాలేబు, నిజము, నేను నమ్మాను, నా కుటుంబం నమ్మింది, మా పాలు కూడా వెళ్తూ వెళ్తూ నాకు చెప్పాడు, మేము చాలా మంచి ఫ్రెండ్స్మి, యేసయ్య మమ్మల్ని మార్చాడు, ఆ కుటుంబం ఎంతో ప్రేమగల కుటుంబం, వాళ్ళు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కాబట్టి నువ్వు కూడా యేసు ప్రభువును నమ్ముకో, నువ్వు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవునికి థ్యాంక్స్ చెప్పు అని ఎవరు చెప్పారు? రిని చెప్పాడు. ఎవరికి? ఎవరికి? కాలేబుకి చెప్పాడు. వెంటనే కాలేబు అంటే చిరునవ్వుతో మరి ఇద్దరు హక్కున చేర్చుకొని, మరి నీ పేరు స్పై గేమ్స్ అని పేరు గుర్తు చేస్తారనమాట. నీ ఫ్రెండ్స్ మళ్ళీ పెట్టారా నీ పేరు అని చెప్పేసి వాళ్ళిద్దరూ నవ్వుకొని ఒకరినొకరు ఆ హౌస్ ట్రీలోకి వెళ్ళి చక్కగా ప్రశాంతంగా వాళ్ళు మరి పాడుకుంటూ యేసయ్య మాటలు వింటూ మరి అందరికీ చెప్పాలని తీర్మానం చేసుకుంటాడు. తను కూడా మరి నేను కూడా ప్రభువును అంగీకరిస్తాను, యేసయ్యకు మరి కృతజ్ఞత కలిగి ఉంటాను, నన్ను ఈ ఊరికి తీసుకొచ్చింది నా కొరకే, నన్ను ఈ ఊరికి తీసుకొచ్చింది యేసు. ఇప్పుడు కాలేబు కృతజ్ఞత చెప్పాలా వద్దా? ఎందుకు చెప్పాలి? ఆ ఊర్లో వదిలేసి వచ్చాడు, ఆడన్నీ పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఏం దొరికింది ఆయనకి? మారు మనసు దొరికింది. ఏం దొరికిందమ్మా? మారు మనసు అంటే పాప క్షమాపణ. యేసయ్య బిడ్డ అయిపోయాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, తనకు కూడా మంచి ఫ్రెండ్స్ దొరికాడు,
కాబట్టి ఆయన దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇద్దరు కలిసి యేసయ్యకు థ్యాంక్స్ చెప్పాడు. మరి ఆ ఇద్దరు కూడా మరి దేవుని గురించి చెప్తూ దేవునికి నిత్యం వెదకాలని చెప్తూ అందరికీ తల్లిదండ్రులకు కూడా సంతోషించేలా చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు చూడండి. సంతోషంతో కాలేబు చూడండి ఎంత రక్షించబడిన తర్వాత ఎలా సంతోషంగా ఉన్నాడు. ఫస్ట్లో ఎలా ఉన్నాడు, ఫస్ట్ ఫోటోలో ఎలా ఉన్నాడు చూసాం కదా. ఇది ఎలా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. మీరు ఎట్లా ఉన్నారు ఇప్పుడు, ఏలబడిపోయి ఉన్నారు, మొఖాలు ఏలేసుకొని ఉన్నారు ఇలాగే కాలేబులాగా కదా. ఇక్కడ ఏం చేస్తున్నాడు, పళ్ళు కొరుకుతూ ఉన్నాడు. అయితే రిని వచ్చిన తర్వాత దేవుని మాటలు చెప్పిన తర్వాత ఎలా అయిపోయాడు, ఎంత ఆనందం ఎంత సంతోషం కదా. పాట పాడారు కదా, హల్లెలూయా హల్లెలూయా అని, ఎంత ఆనందం నాకు ఆనందం అని పాడారు కదా. కాబట్టి చక్కగా చేతులు ఇలా పట్టుకొని యేసయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు, నన్ను రక్షించినందుకు నీకు వందనాలు, నీకు థ్యాంక్స్, నీ కృతజ్ఞత అని చెప్తున్నాడు. ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి ఆ కుటుంబంలో దేవుని యొక్క ప్రేమను ఆనందిస్తున్నారు. మరి మన కుటుంబాల్లో కూడా ఏముండాలి, యేసు యొక్క ప్రేమను కలిగి ఉండాలి. యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ఉండాలి. మన పాపాలు మనము ఒప్పుకోవాలి, చెడు స్నేహాల నుండి విడిపించబడాలి. ఎక్కడింటున్నారు పిల్లలు చెప్పాలి. ఎవరు వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు, ఊరి పేరేంటి, ఫ్లోరిడా. ఫ్లోరిడా ఊరు నుంచి ఎవరు వచ్చారమ్మా. వచ్చిన తర్వాత ఆయన బాధ ఎందుకు బాధపడ్డాడు, తర్వాత ఏం కనుగొన్నాడు, ఒక అద్భుతాన్ని కనిపెట్టాను అనుకున్నాడు తను. ఏంటి అద్భుతం, రెండు, ఒకటేమో ట్రీ హౌస్, రెండోది థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ కోడ్ బైబిల్ దొరికింది, వాక్యం దొరికింది, తద్వారా ఫ్రెండ్స్ దొరికారు, ఆయనకి రక్షణ దొరికింది. ఎన్ని వచ్చాయి కదా. కాబట్టి మీరు ఈరోజు మరి క్లోజింగ్ లెసన్స్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఇంటి నుంచి వచ్చేటప్పుడు బాధపడి ఉండొచ్చు, నేను పోనమ్మా ఎండమ్మా, ఉదయం నుంచి సాయంత్రం ఉండలేనమ్మా, నేను ఒక్కరోజైతే పోతాను మీరు ప్రామిస్ చేసిండొచ్చు చాలామంది మీలో. ఈరోజు అయితే నేను పోతాం మమ్మీ, రేపైతే నన్ను పంపేదంటే ఏడ్చుకుంటూ పంపించుంటారు చాలామంది కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది మారుమనసు పొందారు, ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారు, ఈ కథ ద్వారా మీరు ఏం నేర్చుకుని వెళ్తున్నారు. నిజంగా నీ హృదయంలో కూడా మారు మనసు కలిగిందా, యేసయ్య మాటలు వినడం ద్వారా నా హృదయంలో ఇంతవరకు కూడా పాపిని ప్రభువా నాకు కూడా రక్షణ దయచేయి, నేను కూడా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని తీర్మానం చేసుకుంటారా. ఇంకా కొట్లాడుకుంటాం పొడుచుకుంటామంటారా, అట్లా పొడుచుకునే వాళ్ళు దేవుని బిడ్డలా, దించండి చేతులు. చెప్తూనే ఉన్నా పొడుచుకుంటూనే ఉన్నాడు అంటే ఒక పక్క చేస్తూనే ఉంటా ఒక పక్క అంటూనే ఉంటారా, అలాంటి వాళ్ళు దేవుని బిడ్డలు కారు. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. దేవుని బిడ్డలుగా సంతోషమైన ఫ్యామిలీలో ఇలా ఉండాలి. ప్రభునందు బిడ్డలు ఇలా ఉంటారు. యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చక్కగా ఆనందిస్తావు. ఈ కుటుంబంతో యేసయ్యతో మనమందరము ఉంటాం. ఇప్పుడు మనమందరం ఎవరిమి, ఒక కుటుంబం, అవునా. కాబట్టి ప్రభు రాకడ సమయమైంది కాబట్టి మీరు కూడా చిన్నప్పుడే బాల్యం నుండే ప్రతిరోజు మరి మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. మనం ఎక్కడికి ఏ స్థితిలో వచ్చినా, ట్రాన్స్ఫర్స్ అయినా, మరి స్నేహితులు ఉన్నా వదిలేసి ప్రభువా నా కొరకు ఏది సిద్ధపరిచావో నాకు అది అనుమతి ఇవ్వమని చెప్పేసి యవనస్తుల పిల్లలు, కేజీ పిల్లలైనా, ఎల్కేజీ వాళ్ళైనా, జూనియర్స్ అయినా ఎవరైనా సరే ప్రభువులందు ఆనందించాలి కానీ బాధపడకూడదు అనేది ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి. అర్థమైందా పిల్లలు, ఏమర్థమైందిరా ఒకరు చెప్పండి, ఏమర్థమైంది ఒక్కళ్ళు చెప్తారా, ఒక్క మాటలో చెప్పండి. ప్రతి విషయంలో ఏం చేయాలంట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ఉందామా, చెల్లిద్దామా. ప్రైజ్ ద లార్డ్. ముగించుకుందాం. ఎవరు మాట్లాడొద్దు, అలాగే కూర్చోండి. అంకులు వస్తున్నారు, సైలెంట్గా ఉండాలి. ఇంతవరకు అన్నీ విన్నాం, మారాలిగా. పాత వాటిని విడిచిపెట్టండి.
పిల్లలు దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, మోకరించాలి. ఇప్పుడు మీరందరూ కథ విన్నారు కదా, ఉన్నారు కదా. ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? ఎవరిలాగా? త్రీ. వెనక వాళ్ళు వెనకున్న పిల్లలు తీర్మానం చేసుకోవాలి. కనుక మనం VBSకి ఎందుకు వచ్చినామంటే యేసయ్యను మన హృదయంలో చేర్చుకుంటే మనం ఎంత నెమ్మది పొందుతాం. ఇప్పుడు కథ విన్నట్లుగా మీరు కూడా వినాల, అరవద్దు, మోకరించాలి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. మీ మొదటి సెషన్లో ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. పిల్లల అవసరాలు ప్రభా ఇస్తారు అక్కను కూడా మీరు క్లోజింగ్ లెసన్లో మీరు వాడుకున్నందులకై స్తుతిస్తున్నాం. చిన్న బిడ్డలు ప్రభా ఏమైతే వింటూ వచ్చారో అలాగూ ప్రభు నడుచుకున్నట్లు వారి హృదయాలను దర్శించము, ప్రేరేపించము. అలాగూ ప్రభు వారిని సిద్ధపరచమని మహిమ చెల్లిస్తూ రేపటి దినం కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, దయచేసి చూడండి. ఈ ఆటకి ఎన్ని రోజులు అయిపోయింది VBS చెప్పండి? ఇంకెన్ని రోజులు ఉంది? సో ఎంతమంది వస్తారు రేపు? ఓకే, దించండి. రేపు ఎంతమంది వస్తారు రేపు? నిజంగా మీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారా రేపు? తీసుకొస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు వ్యాన్స్ వస్తున్నాయి. తర్వాత ముందు ఏవి ఊర్లు అంటే చింతకంపల్లి అండ్ అగ్రహారం, తర్వాత మళ్ళీ బోధవాడ, ఐపురాజుపాలెం, చీమకుర్తి, అలాగనే తల్లమల్ల, అట్లా ఉప్పులపాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళేటప్పుడు గమనించాలా. మీరు వెళ్ళేటప్పుడు మీకు చాక్లెట్స్ ఇస్తారన్నాళ్ళు. ఒకటండి. ఇప్పుడు తర్వాత మీకు 2 చాక్లెట్స్. వినాలా? 2 చాక్లెట్ ఎంతమందికి కావాలి చెప్పండి? 2 చాక్లెట్స్. వెరీ గుడ్, దించండి. ఒక చాక్లెట్ ఏమో మీరు ఈరోజు VBSకి వచ్చినందుకు, ఒక చాక్లెట్ ఏమో మనలో ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన పుట్టినరోజు, పెద్ద ఆయన. ఓకేనా? ఆ పెద్ద ఆయన చూపించానా మీకు? వద్దా? ఎంతమంది చూపించమంటారు? చూస్తారా పెద్ద ఆయన్ని? వెరీ గుడ్ అబ్బా. ఆ పెద్ద ఆయన చూపిస్తా, మీరు నవ్వకూడదు. ఓకేనా? వెరీ గుడ్. సరే, ఇప్పుడు కూర్చోవాలా? నుంచున్నారు, మీరు కూర్చోవాలా. పెద్ద ఆయన చూడాలంటే మీరు కూర్చోవాలా. ఓకేనా? సో మన మధ్యలో ఉన్నాడు ఒక ఆయన, యోసేఫ్. ఎవరు నాయన? బోధవాడ. ఎవరు? ఎక్కడున్నాడు పెద్ద ఆయన? చేయెత్తాలి. వెరీ గుడ్. ఇదిగో మన పెద్ద ఆయన. తెలుసు కదా మీకు? అర్థమైంది కదా? ఓకే. యోసేఫ్. ఈడకంటారా? యూసేఫ్ ఈడకరా. ఇగో మన పెద్ద ఆయన అంకుల్ పుట్టినరోజు అనమాట. అర్థమైంది కదా? అందరు క్లాప్స్ కొట్టాలా. వినాలి 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 వినాలి. చూడు వినాలి వినాలి వినాలి. క్లాప్స్ అంటే చూడండి, వినాలా. క్లాప్స్ అంటే సైలెంట్ క్లాప్స్ ఉంటాయి. ఓకేనా? 1 2 3 4 5. వెరీ గుడ్. ఇది క్లాప్స్. ఓకేనా? ఒకసారి మన పెద్ద ఆయన యోసేఫ్ అన్నకి పెట్టండి. బర్త్డే క్లాప్స్. 1. ఓకే, అది యోసేఫ్ అన్న నీకు ఇచ్చేసారన్న వాళ్ళు మా పిల్లలందరూ కూడా. బర్త్డే క్లాప్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే, కూర్చో అన్న. ఈ చాక్లెట్స్ కూడా ఉన్నాయి, మీకు వెళ్ళేటప్పుడు ఇస్తారు. ఓకేనా? గమనించాలి. రేపు ఉదయం ఈరోజు కొంచెం ఫస్ట్ డే కనుక లేట్ అయిపోయింది.